ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లో మీకు ఎన్నింటికి ఆన్సర్స్ తెలుసో కామెంట్ చేయండి. ఫిబ్రవరి 2025లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ పాల్గొననున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ప్యారిస్ మరియు ఫ్రాన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2025 10 నుంచి 11 వరకు తేదీలలో ఫ్రాన్స్లోని పారిస్లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొననున్నారు. తూర్పు భారతదేశంలో మొదటి ఖగోళ పరిశీలనశాల ఎక్కడ ప్రారంభించబడింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పశ్చిమ బెంగాల్. సత్యేంద్ర నాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ ద్వారా తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఖగోళ పరిశీలనశాల పురూలియా జిల్లాలోని గర్పంచ్కోట్ హిల్స్లో ప్రారంభించబడింది. కొత్తగా స్థాపించబడిన టర్మరిక్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి చైర్పర్సన్ ఎవరు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పల్లె గంగారెడ్డి. జాతీయ పసుపు బోర్డును జనవరి 14, 2025న కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా పల్లె గంగారెడ్డిని బోర్డు తొలి చైర్పర్సన్గా ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇంజిన్ను ఏ దేశం నిర్మించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఇండియా. భారతదేశం 1200 హార్స్ పవర్ HP సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ శక్తితో పనిచేసే రైలు ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ఈ ముఖ్యమైన విజయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పీఎం నరేంద్ర మోడీ ఇటీవల ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి నవీ ముంబై. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్ఘర్లో ఉన్న ఆసియాలోని రెండవ అతిపెద్ద ఇస్కాన్ దేవాలయం శ్రీ శ్రీ రాధా మదన్మోహన్జీ ఆలయాన్ని ప్రారంభించారు. ఫైర్ఫ్లై పేరుతో భారతదేశం యొక్క మొదటి ప్రైవేట్ హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ కాన్స్టలేషన్ను ఎవరు ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి పిక్సెల్. పిక్సెల్ ఒక భారతీయ అంతరిక్ష సాంకేతిక సంస్థ. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి ఫైర్ఫ్లైను జనవరి 14, 2025న ప్రారంభించింది. భారతదేశంలో ఏ కంపెనీ భార్గవస్త్ర ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ది ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. దేశీయంగా అభివృద్ధి చేసిన సూక్ష్మక్షిపణి వ్యవస్థ భార్గవస్త్రను గోపాల్పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో జనవరి 12 మరియు 13 తేదీల్లో విజయవంతంగా పరీక్షించారు. ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మరియు గైడెడ్ మిస్సైల్ స్కూల్ మరియు సెంటర్ ఒడిశాలోని గోపాల్పూర్లో ఉంది. న్యూఢిల్లీలో మిషన్ మౌసన్ను ఎవరు ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 14, 2025న భారత వాతావరణ శాఖ IMD 150వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో మిషన్ మౌసన్ను ప్రారంభించారు. INS నీలగిరి, INS సూరత్ మరియు INS వాక్షీర్లను ఏ సంస్థ నిర్మించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ మజాగాన్ డాక్. జనవరి 15, 2025న పీఎం నరేంద్ర మోడీ 3 ఫ్రంట్ లైన్ నౌకాదళ యుద్ధనౌకలు మరియు జలాంతర్గాములను INS సూరత్, INS నీలగిరి మరియు INS వాక్షీర్లను ముంబైలోని మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ MDL తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల ఇండియన్ ఆర్మీ డేని ఏ తేదీన జరుపుకున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి జనవరి 15. భారత సైన్యంలోని వీర జవాన్లను సన్మానించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేని జరుపుకుంటారు. IPL జట్టు పంజాబ్ కింగ్స్కి కొత్త కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు?
యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి శ్రేయాస్ అయ్యర్. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయాస్ అయ్యార్ అధికారికంగా ఎంపికయ్యాడు. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ చేసి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి.